హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ డైస్ ఈరే మలయాళం నుంచి వచ్చిన లేటెస్ట్ హారర్ ఫిల్మ్ ఇది ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాకి రాహుల్ సదాశివన్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ భూతకాలం కానీ బ్రహ్మయుగం కానీ చూసిన ఆడియన్స్కి ఈ డైస్ ఈరే ట్రైలర్ అప్పటి నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. దట్టు ప్రణవ్ మోహన్ లాల్ చాలా లిమిటెడ్ మూవీస్ చేస్తుండడం వల్ల ఈ సినిమాకి మంచి హైప్ అనేది క్రియేట్ అయింది. సో యాక్చువల్లీ మూవీ రిలీజ్ ఇవాళ, బట్ దే హ్యాడ్ ప్రీమియర్స్ వరల్డ్ వైడ్ ఆన్ 30th of అక్టోబర్. సో రాహుల్ సదాశివన్ మేకింగ్ స్టైల్ ఎప్పుడు కూడా ఏంటంటే హీ టేక్స్ ఎ ప్రెడిక్టబుల్ స్టోరీ ఆర్ ప్రెడిక్టబుల్ ఫార్మాట్. అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రెడిక్టబుల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ద సరౌండింగ్స్ ఆర్ ద సినారియో విల్ బి ప్రెడిక్టబుల్. ఇట్స్ నాట్ లైక్ ఓకే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ న్యూ, బట్ ఆ జోల్డ్ ఏదైతే వస్తుందో ఆ లాస్ట్ ట్విస్ట్ కానీ లేదంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ త్రూ వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ కానీ, ఆబ్వియస్లీ ద సౌండ్ మేకింగ్ కానీ సౌండ్ మిక్సింగ్ కానీ ఆ సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ఈ సినిమాకి. స్టోరీ వైజ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ హారర్ ఫిలిం. అంటే హీరో ఉంటాడు, హీరోకి సడన్గా ఒక దెయ్యం వెంబడిస్తూ ఉంటుంది. ఆ దెయ్యం ఎవరు ఏంటి అనేది కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ అన్ఫోల్డెడ్, అసలు ఎందుకని, వాట్ ఈస్ ద సోర్స్ అన్నట్టు కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఫార్మాటే ఉంటుంది. బట్ ద వే ఇట్ ఈస్ కన్సీవ్డ్ అంటే ఒక కొంచెం మనకి ఈ కొరియన్ లేదంటే ఈ జపనీస్ కైండ్ ఆఫ్ ఒక ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ద ఇనీషియల్ పోర్షన్ స్పెసిఫిక్ ఏవైతే నైట్ షాట్స్ ఉన్నాయో ఆ నైట్ షాట్స్ ఇవన్నీ కూడా ఒక మంచి ఒక ఫారెన్ ఫీల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఖచ్చితంగా. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అంటే ఇట్ డజంట్ స్టార్ట్ విత్ ఎ హారర్ఫిక్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా హారర్ సినిమాల్లో ఏంటి, స్టార్టింగ్ ఒక పీక్ హారర్ సినిమా ఎలిమెంట్ ఒకటి అన్ఫోల్డ్ చేసి అక్కడి నుంచి స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఒక నార్మల్ వెరీ సింప్లర్ కైండ్ ఆఫ్ స్టార్ట్ ఉంటుంది. సో దెన్ అక్కడి నుంచి ఆ థింగ్స్ ఎలా వెళ్ళాయి, ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ సినిమా స్టోరీ కంటే కూడా మేకింగ్ అనేది, సీన్ కంపోజిషన్ అనేది చాలా బాగుంటుంది. సో దెర్ ఆర్ సీన్స్ ఇన్వాల్వింగ్ హెయిర్ క్లిప్. సో మనం చాలా ర్యాండమ్గా ఒక వస్తువును పట్టుకొని చాలా రకరకాల సీన్స్ కంపోజిషన్స్ ఉంటాయి కదా. బట్ ఇందులో ఆ క్లిప్ సౌండింగ్ ఉంటుంది కదా, ఆ క్లిప్ సౌండ్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో ఆ డోర్ క్రీక్స్ కానీ లేదంటే కర్టెన్ నుంచి ఒక ఎయిర్ వచ్చేది కానీ లేదంటే ఒక హెయిర్ మీద నుంచి వచ్చే ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న బ్లోవర్ షార్ట్స్ కానీ, వీ ఫీల్ దట్ హాలోనెస్ అట్ ద సేమ్ టైమ్ షాలోనెస్. మనం ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఏదైతే ఉందో అంటే వీ ఫీల్ దట్ ఓకే దెర్ ఈస్ సంథింగ్, అట్ ద సేమ్ టైమ్ వీ ఫీల్ ఇంట్రిగ్డ్ యాజ్ వెల్. అంటే ఏంటది, ఎందుకది అనే కైండ్ ఆఫ్ ఇంట్రిగింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇట్ విల్ హాంట్ యూ త్రూ అవుట్ ద ఫిలిం. సో ముందు చెప్పినట్టుగా ద సౌండ్ మిక్సింగ్ ఇట్ యాక్చువల్లీ మేక్స్ ద ఫిలిం వర్తీ ఎక్స్పీరియన్స్ అనమాట, స్పెసిఫికలీ ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో దెర్ ఆర్ సీక్వెన్సెస్ దట్ ఆర్ ప్రెడిక్టబుల్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఉంటుంది కదా అనే కైండ్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ ప్రెడిక్టబుల్ సీన్స్ని కంపోజ్ చేసిన విధానం ఈజ్ ఫ్రెష్. See, for example, there is a shot, a woman running towards the hero. సో ఆ షాట్ విల్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వన్. ఎందుకంటే ఓకే అప్పటిదాకా జరుగుతున్న ప్రొసీజర్స్ అన్ని బట్టి ఖచ్చితంగా ఆవిడ రావాలి అక్కడికి. కానీ ఇట్ వాస్ షాట్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ ఫీల్ షీఈస్ కమింగ్ ఆన్ టు అస్. అంటే లిటరల్లీ మనం ఒక్కసారిగా మన మీదకి వచ్చేస్తుందేమన్న ఒక ఫీల్ కలిగిస్తుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ సీన్ కంపోజిషన్స్లో రాహుల్ సదాశివన్ ఇస్ ఎ మాస్టర్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ అంటే ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ కానీ ద కైండ్ ఆఫ్ ఈరే సౌండ్ అంటారు కదా. సో చాలా హాంటింగ్గా అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఆర్గానిక్ సౌండ్స్ ఇవన్నీ కూడా. దీస్ ఆర్ నాట్ సంథింగ్ దట్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద స్టూడియో అంటే కంప్లీట్లీ. సో దీస్ ఆర్ మోస్ట్లీ ఆర్గానిక్. సో మనం చూస్తూ ఉంటాం కదా ద కైండ్ ఆఫ్ ఆర్గానిక్ సౌండ్స్ ఇట్ కమ్స్. అంటే ఆ చీకట్లో వచ్చే రెగ్యులర్ సౌండ్స్ కానీ లేదంటే ఆ డోర్ క్రీక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ విల్ ఫీల్ దట్ క్రీపీనెస్, ఆడియన్స్ విల్ ఫీల్ దట్ డేంజర్ అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో పర్ఫార్మెన్సెస్లో ప్రణవ్ మోహన్ లాల్ డిడ్ హిస్ బెస్ట్. అంటే ద కైండ్ ఆఫ్ రేజ్ హీ షోస్, అంటే ఇట్ విల్ హ్యావ్ దట్ జెన్జీ మైండ్ సెట్ కైండ్ ఆఫ్ ఉంటుంది ఐడియాలజీ అదంతా కూడా. అంతా కూడా కొంచెం పాష్ మైండ్ సెట్ లాగే కనిపిస్తుంది, పాష్ లైఫ్ స్టైల్ లాగే చూపిస్తారనమాట. విత్ బిగ్ మ్యాన్షన్, విత్ బిగ్ రూమ్స్ అండ్ పార్టీ కల్చర్ అండ్ స్టాఫ్. And also relationships and as well. So this film doesn't explore that kind of lifestyles. సో ఈ అబ్బాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, లేదంటే అమ్మాయి లైఫ్ స్టైల్ ఏంటి, అమ్మాయి ఎందుకు ఇలా వచ్చింది, ఇదంతా కూడా అనవసరంగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయరు. ఇట్ ఎక్స్ప్లోర్స్ మోర్లీ ఇన్ టు ద స్క్రీన్ ప్లే వేర్ ఇట్ యాక్చువల్లీ అన్ఫోల్డ్స్. సో ఇక్కడ ఇంకొక 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. సినిమా మొత్తంలో తిప్పుకొడితే 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ 5-6 క్యారెక్టర్స్లో వీ విల్ ట్రావెల్ త్రూ ఓన్లీ 3 క్యారెక్టర్స్, ప్రణవ్ మోహన్ లాల్ అండ్ వన్ మోర్ అంకుల్ క్యారెక్టర్ లాగా ఒకటి ఉంటుంది, అండ్ ద వన్ మోర్ గర్ల్ కిని. సో ఇవి తప్ప మనం వేరే క్యారెక్టర్స్తో ఏవి మనకు సంబంధం ఉండదు సినిమా చూస్తున్నంత సేపు కూడా. సో ఈ 3 క్యారెక్టర్స్ త్రూనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఎస్ఎఫ్ఎక్స్ అనేవి చాలా బాగున్నాయి. ప్రణవ్ మోహన్ లాల్ని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చే ఒక 2 ఎస్ఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. ఒకటి
దెయ్యం అతన్ని డ్రాగ్ చేస్తున్నట్లుగా ఉండే ఒక సీక్వెన్స్. అక్కడ అతన్ని కొరకడం గాని, ఇవన్నీ కూడా చాలా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి ఆ సీక్వెన్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ హీరోయిన్ బ్రదర్ మేడ మీద నుంచి పడిపోయే సీక్వెన్స్ అనమాట. అంటే మనం ఇప్పటికీ ఒక 1000 సినిమాల్లో చూసుంటాం. ఒక ఒక పర్సన్ మేడ మీద నుంచి పడిపోవడం, లేదంటే కింద పడిపోవడం కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్. బట్ ఇందులో చూపిచ్చే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ మోస్ట్‌లీ ఫారెన్ ఫిల్మ్స్‌లో చూసుండొచ్చు గానీ, ఇండియన్ సినిమాలో అయితే ఇప్పటిదాకా అంత అన్‌ఫిల్టర్డ్ సీన్, అంత రా సీక్వెన్స్ అయితే మనం ఇప్పటిదాకా చూడలేదు. దట్ విల్ అంటే ఒక సడెన్ షాక్ రిలీజ్ ఇస్తదనమాట. ఒక్కసారిగా అంటే ఏమాత్రం కొంచెం లీనియంట్‌గా మనం సినిమాలో కూర్చున్నా కూడా ఒక్కసారి స్ట్రెయిట్‌గా కూర్చోబెట్టేస్తది మిమ్మల్ని ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్. సో, ఆ మేకప్ గాని, ఏదైతే సీజీఐ ఇన్వాల్వ్డ్ ఉందో అది గాని, ఇట్ వాస్ సూపర్బ్‌లీ డన్. సో, ఫర్ ద కైండ్ ఆఫ్ హారిఫిక్ ఎక్స్‌పీరియన్స్, ఇట్స్ నాట్ హారర్, ఇట్స్ హారిఫిక్. ఐ యామ్ స్పెసిఫికల్లీ మెన్షనింగ్ దిస్. సో, ఆ హారిఫిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అండ్ పెర్ఫార్మన్స్ అలాగే సెకండ్ పార్ట్‌కి ఇచ్చిన ఒక లీడ్ కోసం. అంటే సెకండ్ పార్ట్ అనంగానే ఇట్స్ నాట్ లైక్ ఏ అన్‌ఫుల్‌ఫిల్డ్ స్టోరీ. అంటే ఇక్కడ దీనికి ఒక ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. బట్ ఆ సెకండ్ పార్ట్‌కి ఇచ్చే లీడ్ గూడా ఫన్నీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ హాంట్ యూ అనమాట. సో, ఏంటి అనేది ఒక ఏదైతే ఒక క్యూరియాసిటీతో ఖచ్చితంగా బిల్డ్ చేస్తుంది. సో, విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ద పార్ట్ 2 ఫర్ ష్యూర్. హోప్ దే మేడ్ ఇట్ సూన్. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.